నమస్కారం అన్న. కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చామన్నా. కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ గారికి 2 ఓట్లు హస్తం రాజశేఖర రెడ్డి గారి కూతురు ఖచ్చితంగా మీరు 2 ఓట్ల హస్తం మనవి సరళమైన ఇంటికి ఎమ్మెల్యే గారు వాళ్ళ తమ్ముడు ఆరోపిస్తున్నారు. వాళ్ళిద్దరూ ఎక్కడెక్కడ ఎవరెవరు కాడ ఎంతెంత డబ్బులు తీసుకున్నారు, ఎంతెంతకు అమ్ముడుపోయినారు అని అందరికీ తెలుసు. బాగా వాళ్ళ పార్టీలోనే ఉన్న సగం నాయకులకు తెలుసు. వాళ్ళ పార్టీలోనే ఉన్న ఎంత అసంతృప్తి సెగ ఉందో మొత్తం కడపంతా పాకుతుంది అసంతృప్తి సెగ. సో వాళ్ళకు నోర్లు మెదుపులో పెట్టుకొని మాట్లాడాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే అడ్డపేర్లు వాళ్ళకు పిలిస్తే మాకు 2 నిమిషాలు పడవు వాళ్ళ అడ్డపేర్లు చెప్పడానికి. వాళ్ళు మాకు 2 కొత్త అడ్డపేర్లు పెడితే వాళ్ళ అడ్డపేర్లు 100 అడ్డపేర్లు 10 సంవత్సరాల నుంచి కడపలో నడుస్తూ ఉన్నాయి. పిల్లల్ని పిలిచి ఏం నీ అడ్డపేరు, మన ఎమ్మెల్యే అడ్డపేరు ఏమంటే నువ్వు టక 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 అని 10 అడ్డపేర్లు చెప్తాడు. మాకు ఏంది మీరు ఇచ్చేది అడ్డపేర్లు? చిన్న పిల్లల నుంచి మీ పక్కన నించున్న వాళ్ళే మీకు అడ్డ పేర్లు పెట్టి పిలుస్తారు. సో మీరు ఆ స్థాయిలో లేరు, మాకు అడ్డపేరు పెట్టే స్థాయిలో మీరు లేరు. కనుక మీరు గమ్మున ఉండండి ఎలక్షన్ల వరకు. మీరు ఖచ్చితంగా కడపలో మీది 3వ స్థానం. మొదటి స్థానం కాంగ్రెస్ పార్టీది, 2వ స్థానం టీడీపీది, 3వ స్థానం మీది. ఇప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్లు 2 పార్టీల మధ్యనే, ఒకటి కాంగ్రెస్ పార్టీ, ఒకటి టీడీపీ పార్టీ. వైఎస్ఆర్సీపీ పార్టీ 0 ప్రజల్లో ఏమీ లేదు. ఖచ్చితంగా ఇది